హాయ్ అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ అండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగంత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్న టైంలో కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. మనం బీరకాయ వేసుకున్న తర్వాత కొద్దిగంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ముక్కలను మగ్గించుకున్న తర్వాత టమాటాలను వేసుకోవాలి. కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగంత పసుపు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు టమాటా ముక్కలను మగ్గించుకోవాలి. టమాటా ముక్కలను మగ్గించుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలినాక ఈ టీ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కూరను ఉడికించుకోవాలి. కూర ఉడుకుతున్న సమయంలో కొద్దిగంత గరం మసాలా వేసుకోవాలి. కొంచెమంతా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన బీరకాయ శనగపప్పు కూర రెడీ.